ఓం 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 శ్రీ గురుదేవాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఈరోజు మనం 10వ బ్రహ్మ జ్ఞాన యజ్ఞము, భగవద్గీత బ్రహ్మజ్ఞాన యజ్ఞము శ్లోకము సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే. ఈ శ్లోకం మనం చెప్పుకునే ముందు మనము పోయినసారి యుంజన్నేవం 9వ దాంట్లో యుంజన్నేవం సదా ఆత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. దాంట్లో కొంత చెప్పుకొని ముందుకు వెళదాం. ఆత్మ సదాత్మానం, ఆత్మస్వరూపము నిత్యము ప్రకటితమవుతూనే ఉన్నది. అయితే యుంజన్ అంటే మనస్సు అసక్తాత్మ బాహ్యస్పర్శేషు అని ఏదైతే ప్రస్తావన చేసుకున్నామో అట్లా అసక్తమైనప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆత్మస్వరూపాన్ని మనస్సు అవటమే సదా ఆత్మానం. యుంజన్ అనే పదం ఏం చెప్తుందంటే మనస్సు ఆత్మ ఇంకా వేరు కాదు, అక్కడ ఏకమైనటువంటి యొక్క స్థితి నిలుపుకుంటూ యోగి విగత కల్మషః. విగత కల్మషః, కల్మషము ఏమిటి ఇక్కడ అంటే, కళ అంటే క్షేపే విసిరివేసుకోవటం అంటే ఏమిటి, విసిరేయటం అన్నమాట. ఎవరిని విసిరేస్తున్నాం ఇక్కడ,
యోగి విగత కల్మషం. ఇక్కడ విగత కల్మషం ఏమిటి అంటే కల్మషము కలక్షేపే అంటే విసిరివేయటము. ఎవరిని విసిరేసుకుంటున్నాం ఇక్కడ? ఆ విసిరేసే ప్రవర్తన నుండి వైదొలగటం అంటే విగతం, విడిచిపెట్టడం దాన్ని. అప్పుడు కల్మషం విడిచినట్టు అవుతుంది. అయితే ఏమేమి విసిరేసుకుంటున్నాము అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఆత్మ అనేది ఏమిటి? ఉండుట యొక్క ప్రవర్తన, ఉన్నాను యొక్క ప్రవర్తన. ఉన్నాను యొక్క నిరంతర ప్రవర్తనలో ఏమి నిలిచి ఉన్నది? ఇక్కడ ఉండుట అనేది నిలిచి ఉంది. ఉన్నాను అన్నది మనకు ప్రవర్తన అవుతున్నది. అయితే కల్మషం, ఇదివరకు కల్మషం ఏమిటి? ఎప్పుడు విసిరేసుకోడు. ఎవరిని విసిరేసుకున్నాము? నేను ఉన్నాను అనుకుంటే స్థితిని, స్వరూపాన్ని ఏం చేశాము? లేను అనే చోటికి విసిరేసుకున్నాం. ఉన్నాను ఏం చేశాము? లేను అని. అందుకే ఏం చేస్తున్నాము? అసతోమా సద్గమయ అంటున్నాం. ఎందుకు? ఇప్పుడు అసత్ అయిపోయింది, లేని అయిపోయింది. లేనైపోయి అంటే ఎక్కడికి విసిరేసుకున్నాము? ఉన్నాను నుండి లేని స్థితికి విసిరేసుకున్నాము. అయితే ఇక్కడ లేనేసరికి మరి మనం లేనని ఊరికి ఉండగలుగుతున్నామా? మళ్ళీ గాబరా పడిపోతున్నాం. కాబట్టి లేను ఏం చేసాము? ఊహలోకి విసిరేసుకున్నాం. ఊహల్లోకి ఉండాలి అన్నాం, బ్రతకాలి, ఉండాలి అన్నాం. అప్పుడేమైంది? ఉండాలిలో ఉండగలుగుతున్నామా? ఉండాలి ఏమైపోయింది? ఉండాలని ఎట్లా విసిరేసాము? ఉండలేకపోవడంలోకి విసిరేసుకున్నాం. అంతే కదా? ఉండలేకపోవడం విసిరేసుకున్నాం. ఉండలేకపోవడంలో సరే అక్కడ ఏమైనా ఉండలేకపోవడంలో ఉంటున్నాము అంటే అక్కడ నుండి ఎక్కడికి విసిరేసుకున్నాం? చస్తున్నానని విసిరేసుకున్నాం. అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చినాం? మర్త్య. అందుకే మర్త్య అన్నారు, మనిషిని మర్త్య అన్నారు. మర్త్యుడు అంటే మరణీయ స్వభావం కలవాడు. అంటే నేను చస్తున్నాను అన్నటువంటి యొక్క స్థితిని లోకి విసిరేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చినాడు? నేను లేను అనే స్థితికి వచ్చేసినాడు. అంతే కదా? అంటే చస్తున్నాను దాంట్లో ఏం పొందుతున్నాడు? ఇక్కడ లేని స్థితిని పొందుతున్నాడు. ఇది కల్మషం. నేను ఉండగా కుతస్తు ఆకాశం అనేది అక్కడ మొదలుపెట్టాను. ఇక్కడ ఏమిటి? కల్మషం ఏమిటి అని మనకంటే ఈ కల్మషము ఏం కావాలి? ఇప్పుడు యోగి ఎప్పుడైతే అయినాడో అప్పుడు ఏమవుతుంది? విగత కల్మష. యోగి యొక్క లక్షణం ఏంటి? కల్మష. ఇది లేదు ఇంకా. నేను లేను అనేది కానీ, ఉండాలని కానీ, ఊహ కానీ, ఊహలో మళ్ళీ ఉండలేకపోవడం కానీ, ఉండలేకపోవడంలో మళ్ళీ చస్తున్నాను కానీ, మళ్ళీ ఎక్కడికి వచ్చాడో మళ్ళీ లేని స్థితికి వస్తున్నాడు. కాబట్టి ఇది విశ్లేసుకోవడం అనేది అనమాట. ఇది విగత కల్మష. అంటే యోగి అయినవాడు ఏంటి? యోగి అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆత్మస్వరూపం. ఆత్మ అంటే అర్థం ఏంటి? నేను ఉన్నాను యొక్క నిరంతర ప్రవర్తన. అంటే నేను ఉన్నాను యొక్క ప్రవర్తన, నేను ఉన్నాను యొక్క నిరంతరము ప్రవర్తన. ఇది అంటే నిరంతరము ప్రవర్తన స్వరూపం ఎట్లాంటిది? ఆత్మ అంటేనే నేను ఉన్నాను ప్రవర్తన అన్నమాట. ఎప్పుడైతే ఇట్లా ఆత్మ అనేది ఎప్పుడైతే ఉన్నదో, ప్రవర్తనలో ఉన్నదో, అప్పుడు ఏముంటుంది అక్కడ మనకు అంటే అది చెప్తున్నారు సుఖము అన్నటువంటి పదంతో. సుఖం అంటే ఏంటి ఇక్కడ? సుఖం అంటే ఏదో మనము ప్రయత్నపూర్వకంగా పొందేది కానీ పోయినసారి చూసినాం, 8వ దాంట్లో చూసినాం. ప్రయత్నంతో వచ్చేది కాదు సుఖం. ఎట్లాంటిది? సుఖ అంటే తత్క్రియాయాం. అంటే ఆత్మ ఏ క్రియలో ఉన్నదో అదే క్రియగా తను ప్రవర్తించడమే సుఖము. అంటే ఆత్మ ఎట్లా ప్రవర్తిస్తుంది? నేను ఉన్నాను అని ప్రవర్తిస్తుంది. నేను ఉన్నానని ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనస్సు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఉన్నానని ప్రవర్తించాలి, అంతే. ఇప్పుడు ఏం చెప్పాలి మనస్సు మనకు? ప్రతినిత్యము అహమస్మి, నేను ఉన్నాను చెప్తే ఏమవుతుంది? అయిపోయింది, ప్రవర్తనలోకి వచ్చేసింది. ఎవరు? నేనున్నాను ప్రవర్తనలోకి వచ్చింది. ఆ ప్రవర్తన స్వరూపంలో ఏమున్నది? నేనున్న లక్షణాలు ఏమిటి? ఉండటమే చైతన్యంగా ఉండటమే తనకు తెలియటము, తెలిసింది ఎరుకలో ఉండటము, ఎరుకయే ఆనందం, సుఖం. ఈ ఆనందంను
ఉండటమే. అప్పుడు ఏమైంది? ఆత్మ తత్క్రియలో ఏమున్నది? ఆత్మ యొక్క స్వరూపంలో ఏమున్నాయి? 5 లక్షణాలు ఉన్నాయి. కాబట్టి తత్క్రియ, ఆత్మ యొక్క క్రియనే చేస్తే ఏమవుతుందంటే ఇంకా వేరేం లేదు, అది సదా ఆత్మానం అయిపోతుంది. ఇంక ఇక్కడ మనస్సు ఇంకోటి లేవు, ఏమి లేవు. ఆత్మ సదా ఆత్మానంలో సత్ ఎప్పుడు, ఆ సదా అనేది కూడా ఏం చెప్తుంది మనకు? ఉండటం గురించి. ఉన్నది ఎప్పుడు ఉన్నది అనేది చూపిస్తుంది. సత్ అంటే ఉన్నది ఎప్పుడు ఉన్నది అనేది మనకు కాలం చెప్తుంది. అది ఉండటం చెప్తుంది. సత్ అనే పదం మనకు ధాతుపరంగా అర్థము తీసుకోవడానికి లేకపోయినప్పుడు కూడా సదా అన్నది ఏమిటంటే అవే పదాలు అన్నమాట. కాబట్టి అవే స్థిరం, అంతేం కాదు, అట్లాగే ఉంటుంది, మార్పు ఉండదు. ఎప్పుడూ ఉండటాన్ని సూచిస్తుంది సదా అన్నది. సదా అంటే ఏమవుతుంది అర్థం? మనకు ఎల్లప్పుడూ ఉన్నది అనే అర్థం వస్తుంది కదా, మామూలు సాధారణంగా అర్థం కూడా. కాబట్టి అట్లాగే అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమిటి? సుఖేన అంటే ఆత్మ అనేది సుఖము. ఆ సుఖేన, ఆ స్పర్శతో, సుఖంతో ఏం చేయాలి? బ్రహ్మ సంస్పర్శం. అంటే బ్రహ్మ సంస్పర్శం అంటే ఏంటి? ఇక్కడ విశ్వం, బ్రహ్మం అంటే విశ్వము జగత్తు వేరు. విశ్వాన్ని స్పర్శించాలి. విశ్వం ఎవరు? పంచమహాభూతములు ఏం చేస్తున్నాయి? పంచలక్షణములు ప్రకటితం చేస్తున్నాయి. పంచలక్షణములు గ్రహించేటువంటి యొక్క చరాచర ప్రాణులు గ్రహిస్తున్నాయి. అందులో ఎటువంటి స్థితిని పొందాలి మానవుడు? యోగి కావటము. యోగి ఎటువంటి స్థితిని ఉండాలి? సుఖేన బ్రహ్మం స్పర్శించాలి. అంటే ఈ పంచలక్షణములను పంచమహాభూతములను స్పర్శిస్తే అప్పుడేమవుతుంది? సుఖం క్షయం కాదు, అత్యంతం సుఖం, అవధులు లేనటువంటి యొక్క సుఖ స్వరూపాన్ని అశ్నుతే భుజిస్తున్నాడు, పొందుతున్నాడు. అయితే ఇప్పుడు మరి విగత కల్మష యోగి బ్రహ్మ సంస్పర్శం తగిలితేనే మరి అత్యంత సుఖమా లేకుండా అంటే అదే ఇక్కడ మెలిక అనమాట. మెలిక ఏంటి? ఏ మెలిక ఇక్కడ అంటే పంచమహాభూతములు శుద్ధంగా పంచలక్షణముల స్వరూపంగా ఉన్నటువంటి పంచమహాభూతములు జగత్ అనేటువంటి యొక్క అంశము, అంటే ఇది లేని దాన్ని ఊహించుకొని ప్రవర్తించేటువంటి, ఊహించుకొని ఉండలేకపోయేటువంటి యొక్క భూతములు సృష్టించుకొని జీవుడైతే ప్రవర్తిస్తున్నాడో, అది లేని స్థితిని ఎప్పుడైతే లోపల చేశాడో అప్పుడు బ్రహ్మ సంస్పర్శ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఒకవేళ ఏదైనా బ్రహ్మ సంస్పర్శ కాకుండా నామరూప క్రియాగుణములను బయట స్పర్శిస్తే అది బాహ్యస్పర్శ అయింది. బాహ్యస్పర్శ సశక్తాత్మయి, ఇక్కడ బ్రహ్మస్పర్శ కావాలి. అంటే రెండు ఒకటే కావాలి. బాహ్యస్పర్శ ఎక్కడ కావాలి? లోపల చూసుకున్నాం గుణం స్పర్శ ఉండదు, అది బాహ్యస్పర్శ. బయట కూడా ఆ గుణం యొక్క రూపం ఎంతవరకు ఉంది? గుణం యొక్క ప్రవర్తన, ప్రస్తావన, స్థితి ఎంతవరకు ఉంది? గుణము, క్రియ, గుణభావము, క్రియ, రూపము, నామము. నామరూపం యొక్క స్థితితో ఉన్నది కాబట్టి ఆ నామరూప స్థితిని స్పర్శించకూడదు. కాబట్టి ఇక్కడ బాహ్య స్పర్శ అసక్తం కావాలి, ఇక్కడ బ్రహ్మ సంస్పర్శం కావాలి. అంటే ఇక్కడ ఏదైతే వస్తువులు ఉన్నాయో ఈ వస్తువులన్నీ కూడా ఎటువంటివి? శుద్ధంగా బ్రహ్మస్వరూపమై ఉన్నది. అంటే నేను ఉన్న, బ్రహ్మం అంటే ఎవరు? నేను ఉన్నాను, ఎరుక. పంచమహాభూతములు ఎరుకను ప్రవర్తన చేస్తున్నాయి. దాన్నే మనము ఒక నీళ్లు పట్టుకొని కుండతో పోల్చి, అది ముంతతో వేసి మనం పోల్చుకున్నాం. ముంత ఏమిటి? ముంత అనేది ఏంటి? మట్టి. లోపల ఏమున్నాయి? నీరు ఉన్నది, జలం. కాబట్టి ఈ నీరు అంతా ఏంటి? ఎరుక అనమాట. ప్రతి పదార్థము, భౌతికమైన పదార్థము కూడా ఏం నిలుపుకొని ఉంది? అక్కడ ఏం నిలుపుకొని ఉంది? నేను ఉన్నాను, ఎరుక నిలుపుకొని ఉంది. కాబట్టి ఈ కుండ అనేది, ముంత అనేది అయితే ఉంటుందో, ఈ ముంత అనేది ఏమిటి మనకు? ముంతని సుఖం. ముంత ఏ పాత్రది? మట్టి పాత్ర. మట్టి ఏ లక్షణము? పంచమహాభూతములలో మట్టి లక్షణం ఏంటి? ఆనందం, సుఖము, సంతోషం, ఆనందాన్ని. ఈ సంతోషములో నిలుపుకుంటున్నాం నీళ్ళను, వాటిని తాగుతున్నాం. అంటే ప్రతి పదార్థం ఏమిస్తుంది? ప్రతి పదార్థంలో ఏముంది? నిండుగా నీరు ఉన్నది, జలం ఉన్నది, ఎరుక ఉన్నది, నేను ఉన్నాను, ఎరుక ఉన్నది. ఈ ఎరుకను తాగుతున్నాం.
అది మనము ముంతలో చెప్పుకున్నటువంటిది. కాబట్టి అంటే ఏమిటి? ప్రతి పదార్థము ఏమి నిలిపింది? నేను ఉన్నాను ఎరుక నిలుపుకునింది. ఇట్లా ఏమవుతుందంటే మనకు ఎప్పుడైతే బ్రహ్మ సంస్పర్శ ఆ ఎరుకను స్పర్శిస్తామో, తీసుకుంటామో, తాగుతామో, అప్పుడు ఏమవుతుంది? ఈ బ్రహ్మం ఎక్కడిది? ఇది కూడా ఆత్మస్వరూపమే. అంటే ఆత్మస్వరూపం అంటే ఆత్మ ఈ పంచమహాభూతములు ఎక్కడి నుంచి వర్తమానం అవుతున్నాయి? ఆత్మ ఆత్మన ఆకాశ ఆకాశాత్ వాయు వాయురు అగ్ని అగ్నిరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ. అంటే ఇవన్నీ ఏవి? ఆత్మ యొక్క ప్రవర్తన స్వరూపాలే. కాబట్టి ఇది లోపల ఆత్మస్వరూపాన్ని సదాత్మానం యోగి ఏదైతే స్థితి ఉన్నదో సుఖేన లోపల ఉన్నటువంటి సుఖస్వరూపంతో మళ్ళీ వీటి స్పర్శిస్తే ఏమవుతుంది? ఏమొస్తుంది ఇక్కడ? ఇది కూడా ఆత్మస్వరూపం ప్రవర్తనలో ఉన్నది. భౌతిక ప్రవర్తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం సృష్టించినప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుంది? ఇది సుఖస్వరూపమే. కాబట్టి ఇది ఎట్లాంటిది? ఈ బ్రహ్మ యొక్క ప్రవర్తనను కూడా ఎట్లా చేయాలి మనం? బ్రహ్మం యొక్క స్థితిని తత్క్రియాయ. మళ్ళీ అంటే ఇక్కడ బ్రహ్మ సుఖేన అని చెప్పి సుఖం బ్రహ్మ సంతోషం అత్యంతం సుఖం. ఈ సుఖం ఎట్లాంటిది? మరి ఇది కూడా సుఖం అనేటువంటిది ఏంటి? ఈ సుఖస్వరూపము తత్క్రియాయ. ఏ క్రియ? బ్రహ్మక్రియనే మనము చేయాలి. అంటే ఎరుక స్వరూపాన్ని మనము స్పృశిస్తూ ఉండాలి. ఇప్పుడు నీరు స్పృశించామనుకోండి, మనకి ఎట్లా ఉంటుంది? ఆహ్లాదకరంగా ఆనందంగా ఎట్లయితే ఉంటుందో అట్లా ఇదే మనకు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది బ్రహ్మ సంస్పర్శం ఏమవుతుంది? అత్యంతం సుఖం ఆశ్నుతే. ఇది మనకు సారాంశంగా చెప్పుకున్నాము. తర్వాత ఏమిటి? సర్వభూత స్థితం యోమా. సర్వభూత స్థితం యోమా. ఇప్పుడు యహ సర్వభూత స్థితం ఏకత్వం మాం ఆస్థితః భజంతి స యోగి సర్వథా వర్తమానోపి మయి వర్తతే. అంటే ఏమిటంటే ఎవరు సర్వభూత స్థితం సర్వభూతముల యందు ఉన్నటువంటి సర్వభూత స్థితం అంటే ఉంటున్నట్టే. ఇక్కడ ఏమిటి? సూటిగా ఏం చూపిస్తున్నారు? ఉంటున్న వాణిని ఎటువంటి స్థితి అది? ఏకత్వం, ఒకటే అయిన స్థితిని, ఒకటే స్వరూపాన్ని. మాం ఎవరది? మాం నేను, అహమస్మిని నేను ఉన్నాను స్వరూపాన్ని. ఆస్థిత అంటే స్థిత. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఇందాక చెప్పినాను చూడండి, బ్రహ్మ ఎరుక, నేనున్నాను ఎరుకను. సర్వభూతములు ఎటువంటివి? బ్రహ్మస్వరూపంగా ప్రవర్తిస్తున్నాయి. బ్రహ్మస్వరూపంగా ప్రవర్తిస్తున్న సర్వభూతములలో నుండి ఏం గ్రహించాలి మనము? ఆ స్మృతిని గ్రహించాలి. అంటే ఆ ఎరుక స్మృతిని స్థిత స్మృతిలో ఉంటున్నటువంటి వాడు స్థిత ఏం చేస్తున్నాడు? భజంతి నేను భజిస్తున్నాడు, పొందుతున్నాడు. అంటే ఇట్లా అహం ఆత్మ బ్రహ్మ మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తున్నారు? మాం భజంతి. స యోగి సహ ఆ యోగి సర్వథా వర్తమానోపి. సర్వథా అంటే అన్ని విధాలుగా అన్ని కాలాలలో అంతటా వర్తమాన వర్తిస్తున్నప్పటికీ కూడా మయి వర్తతే నేను యందు వర్తిస్తున్నవాడు. అంటే నేను ఉన్నాను యందు ప్రవర్తిస్తున్నవాడు. దీన్ని కొంత వివరణ చేసుకుందాం. ఇప్పుడు సర్వభూతం ఎవరు? సర్వభూతం అంటే ఏమిటి? భూతములు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ భూతములు ఎన్ని ఉన్నాయి? పంచమహాభూతములు. అయితే పంచమహాభూతములను ఇది విశ్వం. ఇక్కడ మరి సర్వభూత స్థితం
సర్వభూత స్థితం, సర్వభూత స్థితం ఎట్లాంటిది? ఏకం మాం. సర్వభూతం స్థితము ఎట్లా ఉన్నది? ఒకటే ఉంటున్నటువంటి యొక్క అతనిని, ఉంటున్న యొక్క వాణిని. అది ఎవరు అక్కడ? ఏకం, ఒకటే అయినటువంటి స్వరూపాన్ని. అది ఎవరు? మాం, నేను. అహమస్మి, నేను ఉన్నాను. ఆస్థిత, ఎరుక రూపంలో ఉంటూ భజిస్తున్నాడు. ఎవరున్నారో అంటే ఏమిటి ఎరుక? ఇప్పుడు సర్వభూతం అంటే ఎందుకు ఇక్కడ ప్రస్తావన తీసుకొచ్చారంటే, మనకు విశ్వము జగత్తు, విశ్వము జగత్తు, ఇక్కడ రెండు లేవు ఇంకా. ఇప్పుడు ఇక్కడ ఈ స్థితిలో ఏం చెప్తున్నారు? మనకు బ్రహ్మ సంస్పర్శ ఎప్పుడైతే అయినదో అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఎవరిని తీసుకుంటున్నాం మనము? బ్రహ్మం అంటే ఎవరు? నేను ఉన్నాను ఎరుకని ఇక్కడ సూటిగా చూపిస్తున్నారు. ఇక్కడ సూటిగా ఏం చూపిస్తున్నారు? మనకు ఆస్థిత అన్నటువంటి దాంట్లో ఎరుకను గ్రహించి, ఎరుకలో ఉంటున్నవాడు. ఏమి ఎరుకలో ఉంటున్నవాడు? సర్వభూత స్థితి, సర్వభూతంలో ఎందు ఉన్నటువంటి యొక్క వాణి. ఎవరు వాళ్ళు? ఏకం. ఎవరు అక్కడ ఉన్నది? ఏకం, నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఆ ఎరుక స్వరూపంలో ఉంటున్నవాడు అంటే దాన్ని గ్రహించి ఎరుక స్వరూపంగా ఉంటున్నవాడు అన్నటువంటిది ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది స్థితం అంటే ఉండటంలో ఉండటము. అంటే స్థితం అనే పదము అనేటువంటి ఉండటంని చూపిస్తుంది. స్థానే అంటే ఎటువంటిది? ఉండటంలో ఉండటం. అంటే ఉండటంలో ఉండటం అంటే అర్థం ఏంటి? ఉండటను గుర్తెరిగి ఉండటం అర్థం. అంటే స్థితం అది చూపిస్తుంది. సర్వభూతం అనే పదం తీసుకుంటే మనము ఇక్కడ జగత్తు అన్నప్పుడు ఏమైంది? నామరూప క్రియాగుణములు ఏవైతే ప్రవర్తిస్తున్నాడో జీవుడు గుణస్వరూపంగా బయటకు ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు ఏమైంది? వస్తుజాలం అంతా ఏర్పడింది. ఇవన్నీ భూతములు. ఈ భూతములు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు ఎవరు చెప్తున్నాయి? ఏకమని చెప్తున్నాయి. మనం ఏమనుకుంటున్నాము? కుర్చీ, చాప, ఫ్యాను, ట్యూబ్లైటు, బల్ల, ల్యాప్టాపు, ఇవన్నీ ఇట్లాంటివి. ఇవన్నీ నామము, రూపము. ఇవే కొన్ని క్రియల చేత ఇవే రూపాన్ని పొందినాయి. దీని వెనక గుణము, గుణ క్రియ రూప నామములు, ఇట్లా ఉన్నటువంటి యొక్క భూతములు. వీటి అన్నిటి కూడా ఏమున్నాయి? ఒకటే. ఇవన్నీ ఏకం. ఇక్కడ ఎందుకు మనకు విభిన్నత్వాన్ని తీసేసి ఏకస్వరూపాన్ని ప్రతిపాదన చేసి నిలుపుతున్నారు. ఇక్కడ ఏకం ఎట్లా అయిందనేది మనము రుజువు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక అద్దం ఉందనుకోండి. అద్దం ఏంటి? అద్దం విశ్వం, పంచమహాభూతం. అద్దంలో కలిగే ప్రతిబింబాలు ఎవరు? అద్దంలో కలిగే ప్రతిబింబాలు ఎవరు? ఎక్కడివి అవి? ఎక్కడికి వెలుగుతున్నాయి? అద్దమే. అద్దంలోని ప్రతిబింబాలు అద్దమే. ఎట్లా కలుగుతున్నాయి? కలిగినప్పటికీ కూడా ప్రతిబింబాలు కలగటం అనేవి నామరూపములు అయితే, నామరూప క్రియలైతే గుణం యొక్క ప్రతిబింబాలు ఇవి. గుణము అది ప్రొజెక్టర్లో మనం చెప్పుకున్నాం. బయటికి గుణం ఏం చేస్తుంది? గుణము ఆత్మ ప్రకాశం చేత గుణము బయటికి పడిపోతుంది, బయటికి విక్షేపణ అవుతుంది, బయటికి విశ్రయపడుతుంది. లోపల ఆత్మస్వరూపం బయటికి ఎట్లా తీసుకొస్తుంది? విక్షేపం కాదు, క్షేపం. ఎట్లా తీసుకుని గుణ అభ్యాసే. మళ్ళీ ఇక్కడ గుణం ఎట్లాంటిది? బయటికి ప్రవర్తనకు వచ్చిందంటే ఏంటది? అభ్యాస రూపంలో వస్తుంది. అంటే ఇదేం చెప్తుంది? బయటకు వచ్చి నేను ఉన్నాను స్థితిని చెప్తున్నది. ఆ ఏకస్వరూపాన్ని చెప్తున్నది. ఆ ఏకస్వరూపాన్ని చెప్తుందంటే మనం అనేక వస్తువులలో
రూఢి చేసుకున్నాము. ఇంకా విశేషం కూడా చెప్పుకుందాం అన్నమాట. ఇట్లా ఏమైంది మనకు సర్వభూతము అనేటువంటి యొక్క పదము జగత్తు విశ్వము రెండు అభావం, జగత్ అనే దాని అభావం అయిపోయి బ్రహ్మస్వరూపంగా దర్శనం చేయటమే ఇక్కడ బ్రహ్మస్పర్శం అనేది. అది దాని చూడటంలో ఏముంటుంది, ఏం ప్రస్తావన చేస్తున్నారు ఇప్పుడు? ఏకత్వం. ఈ గుణస్వరూపం బయటికి రావాలంటే ఎవరి ఎవరి యొక్క స్థితిలో వచ్చింది? ఎవరి యొక్క స్థితిలో వచ్చింది? అది దాన్ని తీసుకొచ్చింది ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం బయటకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం కనిపిస్తుంది మనకు? సర్వభూతస్థం ఆత్మానం. కాబట్టి ఇక్కడ ఆత్మస్వరూపమే ప్రకటితమవుతుంది. బోధ, ఆత్మ అంటే అహమస్మి బోధ. ప్రతి భూతంలో ఏముంటుంది? అహమస్మి బోధనే మనకు ప్రకటితమవుతున్నది. ఆ బోధను ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆ బోధ ఎవరి గురించి చెప్తున్నది? ఇది ఎవరు ప్రకటితమవుతున్నారు బోధలో? నేను ఏకమైనటువంటి నేను స్వరూపమే ప్రకటితం అవుతున్నది. గుణం ఎక్కడి నుంచి వచ్చింది? మధ్యలో వచ్చింది. ఉన్నది ఎవరు? అహమస్మి, అహం ఆత్మానం సృజామి. ఆత్మ స్వరూపం ఏమైంది? నేను ఉన్నాను ప్రవర్తనలోకి తీసుకొస్తున్నది స్ఫురంతం. స్ఫురిస్తూ అహం అహమితి అంత స్ఫురంతం స్ఫురించుకుంటూ ఇక్కడ ఏం చేసింది? గుణమును బయటికి తీసుకొస్తుంది. ఎందుకు? గుణము లేదు అభావం చేస్తూ అభ్యాసం చేస్తూ బయటికి భౌతిక రూపంలో తీసుకొచ్చి వస్తు రూపంలో తీసుకొచ్చి ఆ వస్తువు నుంచి ఏం బోధ చేస్తున్నది? నేను ఉన్నాను బోధనే చేస్తున్నది. అది గుణం. ఇక్కడ గుణము కానీ క్రియ కానీ రూపం కానీ నామం కానీ ఏవి లేని విధంగా ఏకత్వం. ఏకత్వం అంటే ఏమిటి? ఇక్కడ ఏ ఏకస్వరూపము అహమస్మి నుండి ప్రసారం అవుతున్నది ఆత్మస్వరూపంగా. ఆత్మస్వరూప గుణమును బయటికి ప్రవర్తనకు, గుణమును తన ప్రవర్తనలో తన ప్రకాశంలో తీసుకొచ్చినప్పుడు అదే ఇప్పుడు ఏమిటి? ఫిల్మ్ నుండి ఏమొస్తుంది? కాంతి. ఫిల్మ్ నుండి ఉన్నటువంటి యొక్క ప్రకాశము, వెలుగు ఇది ఫిల్మ్లో ఉన్నటువంటి దాన్ని బయటకు తీసుకొచ్చి ఏం చేస్తుంది? దాంట్లో ఉన్న తెలియజేస్తే ఏం చేస్తుంది? అక్కడ ఏం తెలియజేస్తుంది? ప్రకాశాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు స్క్రీన్ పైన బొమ్మలు పడ్డాయి. కొన్ని బొమ్మలు అంటే ఏవి అవి బొమ్మలు ఏవి? ఎక్కడి నుండి వచ్చిన బొమ్మలు? ఆ ప్రకాశ స్వరూపంలో బొమ్మలన్నీ. కాబట్టి ప్రకాశం కంటే అంటే లోపల ఉన్న వెలుగు స్వరూపం కంటే వేరేని కాదు బొమ్మలు. ఇది చిత్రంలో సినిమా మనం ఏదైతే చూసినామన్నీ ఏంటివేమి? ప్రకాశ స్వరూపాలే. దాంట్లో ఏమి వర్తమానం అవుతున్నది? అహమస్మి, నేనే వర్తమానం అవుతుంది. నేనే వర్తనం జరుగుతున్నది. ఆ బోధనలో ఎవరు వర్తిస్తున్నారు? నేనే అక్కడ ప్రసారం అవుతున్నది. కాబట్టి అది ఏకత్వం. అంటే ఇక్కడ ఏమిటి? జగత్తు కానీ విశ్వము కానీ రెండు వేరు కాదు. జగత్తు వేరైనట్టు విశ్వము ఏమైపోయినాయి? ఇక్కడ ఏకం, అక్కడ ఒకటే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ వస్తువులో ఏకస్వరూపాన్ని దర్శనం చేస్తూ ఏకత్వం ఎవరు? ఏకస్వరూపం ఎవరు? మాం అహమస్మి, నేను ఉన్నాను. ఆస్థిత ఇప్పుడు ఏం కావాలి? ఎరుక రూపంలో తీసుకున్నటువంటి వాడు. అంటే ఎరుక, నేను ఉన్నాను ప్రవర్తన ఏదైతే ఉన్న సర్వభూతంలో వర్తిస్తున్నటువంటి అహమస్మి స్వరూపాన్ని, నేనున్నాను స్వరూపాన్ని ఎరుక రూపంలో తీసుకున్నటువంటి వాడు సహయోగి. అతడు యోగి. ఎట్లయినాడు యోగి? అతడు యోగి ఎట్లయినాడు? అక్కడ విశ్వము జగత్తు లేదు, రెండు లేవు. ఇదివరకు ఆత్మస్వరూపంలో ఎట్లయినాడు? మనస్సు ఆత్మ వేరు వేరు కంటే అసక్తం చేసేసి ఏం చెప్పారు? ఆత్మస్వరూపంగా ఆత్మానం సదా ఆత్మానమని ఏకస్వరూపంలోకి వచ్చినట్టు అక్కడ యోగి అయినాడు. ఇక్కడ ఏమైనాడు? బ్రహ్మ సంస్పర్శ చేస్తూ బ్రహ్మం ఏమిటి? నేనున్నాను ఎరుకను ప్రతిభూతంలో స్పర్శన చేస్తూ ఆస్థిత అయినాడు. ఆస్థిత ఎరుకను స్థిత, ఎరుకలో ఉన్నటువంటి వాడు ఆ యోగి. సర్వథా అంటే అన్ని అన్నటువంటి ఏం చూపిస్తుంది? సర్వథా అన్న దాంట్లో సర్వము అన్నట్టు దాన్ని ఏకస్వరూపంగా దర్శనం చేస్తుందని చూపిస్తుంది. సర్వం ఏం చేస్తుంది? సర్వం అనే పదం అంటేనే అర్థం ఏంటి? అన్నిటినీ ఏకస్వరూపంగా దర్శనం చేస్తుంది. సర్వథా సంపూర్ణ దర్శనం చేస్తుంది. ఎట్లా ఏకస్వరూపం దర్శనం చేస్తుంది? సర్వథా అన్ని విధాలుగా అన్ని సమయాలలో అన్ని కాలాల్లో అన్ని విధాలుగా ఏమవుతుంది? ఏకత్వముగా దర్శనం చేస్తుంది. సర్వ అనే పదమే అది. అక్కడ సర్వభూతం అన్నారు, ఇక్కడ సర్వ అన్నారు. రెండు ఏమి చూపిస్తున్నాయి?
భూతములన్నీ కూడా సర్వ అనే పదంతో ఏకం చేసేశారు. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇక్కడ సర్వథా అంటే అన్ని కాలాల్లో కూడా, ఇక్కడ కాలాలు కానీ వస్తువులు కానీ దేశకాల వస్తు వాహన ఈ అన్నిటి కూడా అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి యొక్క సర్వథా స్వరూపం చేత అక్కడ చూపించి వర్తమాన అంటే వర్తిస్తున్నవాడు అంటే ఋతువర్తనే వర్తనం. ఏ వర్తనం ఇది? అసలు ఏ వర్తనము? ఆత్మ అత సాతత్య గమని ఆ వర్తనము వర్తనం చేస్తున్నాడు. వర్తనంను ఎట్లా కొలుచుకుంటున్నాడు? ఎట్లా కొలుచుకుంటాడు యోగి? అది చెప్తున్నారు. వర్తమాన అంటే వర్తిస్తూ మానే కొలత చేసుకుంటున్నాడు. ఎటువంటి కొలత చేసుకుంటున్నాడు? మయి వర్తతే. ఎటువంటి కొలత? వర్తమాన అపి మయి వర్త నేను ఉన్నాను ఎందే వర్తిస్తున్నాడు. నేను ఉన్నాను నందు వర్తిస్తున్నాడు. నేను ఎందు వర్తిస్తున్నాను. నేను ఎందు మళ్ళీ అంటే వర్తనము, నేను ఉన్నాను యొక్క ఆత్మావర్తననే ఇక్కడ చేస్తున్నాడు, ఇక్కడ వర్తిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమి సారాంశము? స యోగి, ఆ యోగి విశ్వము జగత్తును ఇక్కడ ఏకం, విశ్వము జగత్తు ఇక లేదు, ఏకస్వరూపమైనటువంటి యోగి ఇక్కడ ఏం సర్వథా వర్తమాన వర్తిస్తున్నప్పటికీ అంటే వర్తనం చేస్తూ కొలత వేసుకుంటున్నాడు. ఎట్లా కొలత వేసుకుంటున్నాడు? నేను ఎక్కడ ప్రవర్తిస్తున్నాను అంటే, ఎక్కడ ప్రవర్తిస్తున్నాను? జగత్తునందు కాదు, విశ్వబ్రహ్మనందు కాదు. ఎవరింది? బ్రహ్మం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాను? మళ్ళీ మయే, నేను యందు, నేను ఉన్నాను యందు, నేను ఉన్నానుగా, నేను ఉన్నాను యందు వర్తతే, వర్తిస్తున్నాడు. ఇది ఈ శ్లోకం యొక్క అంశం. దీన్ని మనము ఎట్లా చెప్పుకోవాలి? దీన్ని ఏ విధంగా? అహం ఆత్మ బ్రహ్మ. తర్వాత ఏం చేస్తారు? బ్రహ్మస్వరూపంలో గ్రహించి సంపూర్ణంగా గ్రహించినప్పుడు ఏమైనారు? భగవాన్. ఈ బోధ అంతా ఎక్కడ లభిస్తుంది మనకు? భగవాన్ స్వరూపంలో, శ్రీగురు స్వరూపంలో, భగవాన్ స్వరూపంలో మనకు లభిస్తే చివరికి ఏమైపోయినారు? సామర్థ్యం అన్నమాట. ఎటువంటి సామర్థ్యము? ఆస్థిత. ఇక్కడ కావాల్సింది ఏంటి? ఆస్థిత, ఎరుక స్వరూపంలో ఉంటుంటుంది వాడు. ఎరుక స్వరూపంలో ఉన్నటువంటి యొక్క స్వరూపుడు అయోగి. అహమస్మి మాం అయినటువంటి యోగి ఎక్కడ వర్తిస్తున్నవాడైనాడు? నేను ఎందు వర్తిస్తున్నవాడైనాడు. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వర్తించాలి కదా మనం. ఇప్పుడు వర్తించాలి కదా. ఆ వర్తించే దాన్ని ఏం చేద్దాము? ఒకానొక ఇప్పుడు చెప్పాం కదా, విశ్వము జగత్తు వేరు, అసలు జగత్తు లేదు అంటే రెండింటిని లేదు అని దాన్ని ఏం చేశారు? విశ్వం ఎవరు? ఇక్కడ బ్రహ్మస్వరూపం. విశ్వం అంతా ఏం నిండి ఉన్నది? బ్రహ్మమే నిండి ఉన్నది. బ్రహ్మం అంటే ఎవరు? నేను ఉన్నాను ఎరుక నిండు, నేను నాకు ఎరుక ప్రవర్తన అవుతుంది. ప్రవర్తన యొక్క ప్రసారం అవుతుంది. ఇక్కడ ప్రసారం అవుతుంది. నేను ఉన్నాను ఎరుక. ఆ ప్రసారమైనటువంటి యొక్క నేను ఉన్నాను ఎరుక స్వరూపాన్ని, ఆస్థిత దాన్ని గ్రహించి అక్కడ ఏం చూస్తున్నాం మనము? ఆస్థితలో బ్రహ్మానంద ప్రవర్తించటం లేదు. నేను ఎందే ప్రవర్తిస్తున్నాను, నేను ఉన్నాను ఎందే ప్రవర్తిస్తున్నాను అని మనకు ఈ శ్లోకము మయి వర్తతే చూపిస్తున్నాను అన్నమాట. కాబట్టి దీన్ని ఒక భూతం ఏంటి? ఇప్పుడు సర్వభూతములలో ఒక భూతం అన్నమాట. ఈ భూతం ఏంటి? ఎవరిని చూపిస్తున్నది ఇక్కడ? జగత్తు ఏదైతే చెప్పామో గుణ క్రియ, గుణ భావ క్రియ, గుణ భావ క్రియ రూప నామం, వీటితో మళ్ళీ ప్రవర్తించటం. ఇప్పుడు మనము భూతంతో పెట్టుకొని ఊరికే భూతాలన్నీ సృష్టించి భూతాలతో ఏం చేస్తున్నాం? ప్రవర్తిస్తున్నాం. ప్రవర్తనలో ఏమవుతున్నాము? వికలం అయిపోతున్నాము, చస్తున్నాం అనే యొక్క అనుభవాన్ని పొందుతున్నాం. అది కల్మషం. అక్కడ ఏంది? వికల్మషం, విగత కల్మషం అయిపోయింది, యోగి అయినాడు. కాబట్టి ఇప్పుడు యోగి స్వరూపం ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది మనం ఒక భూతము చూపించుకున్నాం. పోయినసారి కూడా అది వీడియో రికార్డు కాలేదు. ఇప్పుడు ఫ్యాన్ అందరిని చూసినారు? ఎవరైనా చూడలేదా? ఫ్యాన్ ఎవరైనా చూడలేదా?
చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫ్యాన్ చూడని వాళ్ళు ఉంటే చూడండి. అయితే ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, ఇక్కడ ఉందా ఫ్యాను? ఎట్లా ఉంది ఫ్యాను? 3 రెక్కలు, దానికి పైనుండి ఒక కాడ లోపల ఉన్నది. అయినా ఎట్లా ఉంది అది? దానికి ఏముంది ఇప్పుడు? ఎట్లా ఉంది అది? జడమై ఉన్నది, అంతే కదా? అంటే ఇప్పుడు ఎట్లా ఏ స్థితిలో ఉంది? తిరగటం లేదు. అందరికీ ఫ్యాన్లు ఉన్నాయా? అందరికీ ఉన్నాయి. ఫ్యాన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు? ఎవరు లేరు, అందరూ ఉన్నాయి. అందరికీ ఫ్యాన్లు ఉన్నాయి, కానీ తిరగటం లేదు. తిరగటం లేదన్నమాట. అంటే తిరగటం లేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం అంటే జడమై ఉన్నాయి అంటే దానికి ఉనికి, ఉన్నాని యొక్క చైతన్యము, ఉన్నాని యొక్క జ్ఞానము, ఉన్నాని యొక్క స్థితి, ఎరుక, గమనము, ప్రవర్తన, గుర్తింపు ఇవి లేవు. అట్లా ఎట్లా ఉన్నారు ప్రపంచం అంతా? అందరికీ ఫ్యాన్ ఉన్నాయి. ఫ్యాన్ ఏమిటి ఇక్కడ? ఫ్యాన్ ఏమిటి ఇక్కడ? ఫ్యాన్ అంటే ప్రతి మనిషి 3 రెక్కలు. ఎవరు ఏమిటి? ఒకటి గుణము, మనస్సు, దేహం. ఈ 3 రెక్కలతో మనిషి ఎట్లా ఉన్నాడు? స్తబ్దుడై ఉన్నాడు, స్తబ్దత కలిగి ఉన్నాడు. అంటే జడుడై ఉన్నాడు. అందుకే మహాత్ములంతా ఏం చేస్తారు? ఏం చెప్తుంటారు? జడం 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 అంటుంటారు. జడం ఎక్కడ ఉంది? అంత చైతన్యంగా ఉంటుంటే జడం ఎక్కడిది? అంటే జడం ఎక్కడిది? జడం అంటే ఈ పంచమహాభూతములు, దేహం, ఇవి జడం కాదు. మనం ఏం తీసుకుంటున్నాము? లేను అనేదాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి లేని నుండి ఏం పుడుతుంది? మనకు జడత్వం పుడుతుంది. లేని నుండి జడత్వం పుడుతుంది. ఉన్న నుండి చైతన్యం పుట్టడం లేదు. అట్లా జడం అనేటువంటిది. అయితే ఇప్పుడు జడం అయిపోయినా, ఇప్పుడు మనుషులంతా ఎట్లా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? జడులై ఉన్నారు. కాబట్టి ఈ జడత్వములో ఏం పొందుతున్నారు? జడత్వంలో ఊహలు పొందిన, వస్తువులు పొందిన, వస్తువులతో ప్రవర్తించిన, చివరికి ఎక్కడికి చేరుతున్నారు? జడత్వానికే చేరుతున్నారు. అంటే నేను లేని స్థితి. ఇందాక చూసాం కదా, ఉండుట, ఉన్నాను, లేనిదిగా విశ్లేషించుకోవటము. లేనిది ఊహలో ఏమంటూ ఉండాలంటున్నాడు. ఉండలేకపోతున్నాడు. ఊహలో ఉండలేకపోవటాన్ని చస్తున్న స్థితికి విశ్లేషించుకుంటున్నాడు. అక్కడ చస్తున్న స్థితి మళ్ళీ ఎక్కడికి వచ్చాను? లేని స్థితికి వచ్చాను. అది జడత్వం. కాబట్టి ఇక్కడ ఏమిటి? మనకు అందరికీ ఫ్యాన్ ఉన్నది, కానీ ఫ్యాన్ తిరగటం లేదు. ఇది పరిస్థితి. కాబట్టి ఉన్నాను. అప్పుడు ఏం చెప్తారు మనకు? సాధారణంగా ఏం చెప్తుంటారు? పల్లెటూళ్ళలో ఎవరైనా పడుకున్నా అనుకోండి, ఫ్యాన్ వేయరా, ఊపిరి ఆడటం లేదు అంటారు. ఊపిరి ఆడటం లేదని ఒకటి, గాలి ఆడటం లేదు ఒకటి. ఊపిరి ఆడటం లేదంటే ఏంటి? ఊపిరి ఉన్నాననేది తనకు తెలియటం లేదు, తోచటం లేదు. కాబట్టి ఫ్యాన్ ఏమంటున్నారు? ఫ్యాన్ వేస్తే ఏమొస్తుంది? అది ఒకటి. ఊపిరి ఆడటం లేదని ఇంకొక అర్థం ఎట్లా ఉంటుంది? జీవితంలో అనేక సమస్యలతో చిక్కుబడిపోతే ఊపిరి ఆడలేకపోతుంది వాడికి అంటారు. అంటే ఊపిరి అంటే ఏమవుతుంది? తనకు ఉండలేకపోతున్నాడు అన్నమాట. అంటే అప్పుడు ఏమవుతాడు? సూసైడ్ చేసుకుంటాడు. ఆ స్థితికి వస్తున్నాడు. కాబట్టి అప్పుడేంటి? ఆ ఊపిరి ఆడటం లేదు స్థితికి. ఇంకొక భాష గాలి ఆడటం లేదు వాడికి. గాలి ఆడటం లేదంటే మనకి ఎటువైపు ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నామో, ఏమవుతున్నదో, ఏం స్థితిలో ఏం తెలియటం లేదు. ఈ స్థితిని మనం చెప్తూ ఉంటాం సాధారణంగా. ఇది మనకు ఈ మూడు రెక్కల చేత, అంటే గుణము, మనస్సు, దేహం చేత, ఈ 3 స్థితులైన మూడు యొక్క రెక్కలతో 3 శరీరాలతో ఏం పొందుతున్నాం? మనము ఈ స్థితిని పొందుతున్నాం, జడత్వాన్ని. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం కావాలి మనకు? తిరగాలి. ఎవరు తిరగాలి? ఫ్యాన్ తిరగాలంటున్నాం. ఫ్యాన్ తిరగాలంటే ఊరికేం తిరుగుతుందా? అది ఫ్యాన్ ఊరికే ఫ్యాన్ తిరుగుతుందా? తిరగదు. దానికి ఏం కావాలి మనకు? విద్యుత్ కావాలి. విద్యుత్ జ్ఞానేన. విద్యుత్తులో ఏముంది? 2 ఉన్నాయి. విద్యుత్ అంటే ఊరికే విద్యుత్ అనేది ఎట్లాంటిది అంటే విదా జ్ఞానేన యువతి. అంటే విదా అంటే అక్కడ ఏముంది? జ్ఞానం.
జ్ఞానంతో కూడటం విద్యుత్ అయింది. అయితే విద్యుత్ కావాలంటే ఎక్కడ విద్యుత్ ఎక్కడ లేదు. ప్రపంచంలో విద్యుత్ అంటే ఆఫ్ చేయబడింది. అందరు ఏం చేస్తున్నారు? అందరికీ ఊపిరి ఆడటం లేదు. ప్రపంచం ఎంతమంది 800 కోట్ల మందికి ఊపిరి ఆడటం లేదు, గాలి ఆడటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎందుకు ఆడటం అంటే విద్యుత్ లేదు, అంటే జ్ఞానంతో కూడి లేరు. ఇప్పుడు జ్ఞానంతో కూడి లేరంటే ఇప్పుడు జ్ఞానం కాలేదా? ముందు జ్ఞానం ప్రసారం కాలేదా? అందుకే శ్రీకృష్ణ మఠం ఏం చేస్తుంది? విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ? ఇక్కడ ఇది మోరగడ్లో విద్యుత్ కేంద్రాన్ని అదే భగవద్గీత బ్రహ్మజ్ఞాన యజ్ఞం. ఇక్కడ విద్యుత్, ఇక్కడ ఏమవుతుంది? కేంద్ర విద్యుత్ ఉత్పత్తి చేయటం ఒకటి, ప్రసారం చేయటం. ఉత్పత్తి ప్రసారం. ఉత్పత్తి ఏమవుతుంది? ఇక్కడ ఉత్పత్తి ఏంటి? జ్ఞానం ఉత్పత్తి అయితే దీన్ని వాళ్లకు యువతి కూడటం అనేది చేయాలి, ప్రసారం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఫ్యాన్లన్నీ తిరుగుతాయి. అంటే ఫ్యాన్ ఏం తిరుగుతుంది? ఫ్యాన్ ఇప్పుడు ఒక్కొక్కరికి మూడు రెక్కలు ఉన్నాయి. 3 శరీరాలతో 3 దేహాలతో ఉన్నాడు. ఆ 3 దేహాలు ఏం చేస్తున్నాయి? ఊపిరి ఆటం లేదు 3 దేహాలకు. ఊపిరేంటి? జీవ ప్రాణధారి. అంటే నేను ఉన్నాను యొక్క ప్రాణాన్ని ధరించాలి. ఆ ఉన్నాను యొక్క జ్ఞానాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ప్రసారం చేస్తుంది. అప్పుడు ఏమైపోయింది? విద్యుత్ వచ్చింది. విద్యుత్ అంటే కరెంటు. ఇక్కడేంటి? జ్ఞానం ప్రసారం అయితే ఆ జ్ఞానంతో కూడటం ఎప్పుడైతే అయిందో, కూడటం ఎప్పుడైతే చేశారో అప్పుడు ఏమవుతుంది? ప్రసారం అయిపోతుంది. విద్యుత్ ప్రసారం అయిపోయి అదేమైతే ఫ్యాన్ మూడు శరీరాలు 3 దేహాలు ఏమవుతాయి? గుణము, మనస్సు, దేహం 3 కూడా ఏమవుతాయి? తిరుగుతాయి. ఎట్లా తిరుగుతాయి? ఆ తిరగటానికి ఒక చమత్కారం ఉందన్నమాట. ఈ ఫ్యాన్ తిరగటంలో చమత్కారం ఏంటంటే, ఆ లోపల ఏదైతే మెకానిజం ఉంటుందో ఆ మెకానిజంలో ఏమిటి? విద్యుత్ అయస్కాంతం ఉంటుంది. ఈ అయస్కాంతానికి ఏం చేస్తాయి? ఇందాక కల్మషం చెప్పాను, విసిరివేయకుండా ఈ విజ్ఞానం ఏం చేస్తుంది? విసిరివేయకుండా ఉత్తర దక్షిణ ధృవాలతో నార్త్ సౌత్ పోల్స్ అంటారు మ్యాగ్నెటిక్లో. ఈ నార్త్ సౌత్ పోల్స్ను విద్యుత్ అయస్కాంతాన్ని ఏం చేస్తారు? ఎప్పుడైతే దీన్ని కనెక్ట్ చేసి అది విసిరేయకుండా విద్యుత్ ఏం చేస్తుంది? విద్యుత్తు అంటే తన యందు తిరిగేటట్టుగా, తనలో తాను తిరిగేటట్టుగా, తనలో తాను ఎవరు? ఇక్కడ తను అహమస్మి, నేను ఉన్నాను. తనలో తాను తిరిగేటట్టుగా ఏం చేస్తుంది? ఈ విద్యుత్ ఏం చేస్తుందంటే ఈ 3 శరీరాలను నేను ఉన్నానులో వర్తింపచేస్తాయి. ఇక్కడ వర్తనే ఎట్లా వర్తింపజేస్తాయి? నేను ఉన్నానులో వర్తింపజేస్తాయి. నేను ఉన్నానులో తిరిగేటట్టు తనలో తాను పాట ఉంది కదా మనకు, తనలో తాను చైతన్యమై ప్రకాశమై నివాసముగా, తనలో తాను చైతన్యముగా ప్రకాశముగా నివాసముగా విచారణగా జ్ఞానముగా సమృద్ధి అయి సప్తదర్శనములుగా. ఇట్లా యువతి విద్యుత్ అంటే విద్యుత్ అంటేనే యువతి కూడి ఉండటం. కాబట్టి ఈ ఏముంది ఇక్కడ? విద్యుత్తులో ఏముంది? జ్ఞానంతో కూడి ఉండటం అని చూపిస్తుంది. ఆ జ్ఞానంతో ఎప్పుడైతే కూడటం జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది? అన్ని ఫ్యాన్లు పనిచేస్తాయి. 800 కోట్ల మంది ఫ్యాన్లు పనిచేస్తాయి. అంటే ఏ బోధ చేస్తున్నది ఇప్పుడు ఫ్యాన్ మనకు? అహమస్మి బోధ. అంటే జ్ఞానంతో కూడటం ఇప్పుడు అది యోగం, అది యుక్త. అందుకే అక్కడ ఏం చెప్పారు మనకు ముందు శ్లోకాల్లో, మనం చెప్పుకున్నటువంటి యొక్క శ్లోకాల్లో బ్రహ్మయోగ యుక్త ఆత్మ అన్నారు. అంటే యుక్తము, కూడి ఉండటం. జ్ఞానంతో ఎప్పుడైతే కూడుతామో అప్పుడేమవుతుంది? ఫ్యాన్ తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది ఫ్యాను? విసిరే రెక్క, 6 రెక్క, ఈ రెక్క, 3 రెక్కలు 3 ముక్కలు అయిపోయి 10 ముక్కలు అయిపోయి పోవడం కాదు. అది కల్మషం అవుతుంది. కాబట్టి విగత కల్మషం అంటే ఉన్నాను. ఈ విద్యుత్ జ్ఞానం ఏం చేస్తుంది? జ్ఞానం నందే తిరిగేటట్టు. అంటే జ్ఞానము అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఉన్నాను, ఉండాలి. ఉండటాన్ని ఎప్పుడైతే తనలో తాను తిప్పుకున్నాడో, తనలో తాను తిరిగాడో అప్పుడు ఏమవుతుంది? ఉన్నాను యొక్క చైతన్యం నీకు స్పర్శకు వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఫ్యాన్ తిరిగితే మనకు
వాయువు యొక్క స్థితి మనకు స్పర్శకు వస్తుంది. వాయువు అంటే ఏంటి? ఇప్పుడు వాయువు ఏ లక్షణం కలిగి ఉంది? ఉన్నాను చైతన్యం ఎట్లా చేస్తుందో, ఉన్నాను చైతన్యం పంచమహాభూతంలో వాయువు యొక్క లక్షణం ఏంటి? ఆకాశం ఉండటాన్ని తెలియజేస్తుంది. ఆ వాయువు ఏం చేస్తుంది? ఉండటాన్ని ఎట్లా వీచాలో, అంటే ఉండటాన్ని యొక్క వీచ స్పర్శించి మనకేం చెప్తుంది? వాయువు మనకు స్పర్శించే చేస్తుంది. ఎవరిని ఇస్తున్నది? మనకు స్పర్శ ఉనికిని ఇస్తుంది, స్పర్శ స్మృతిని ఇస్తున్నది. ఈ స్పర్శ ఎవరి స్మృతి? ఇది ఎవరు? ఈ స్పర్శించడం వల్ల ఎవరు తెలుస్తున్నారు? ఇక్కడ స్పర్శ వాయువు వచ్చి స్పర్శించింది అనుకోండి, ఫ్యాన్ వేస్తే అలా స్పర్శిస్తే ఏమవుతుంది? వాయువు స్పర్శించి దేహానికి స్పర్శించి ఏం చేసింది? ఇప్పుడు ఎవరిని తెలియజేసింది? ఇది లోపల ఉన్నటువంటి యొక్క నేను ఉన్నాను ఊపిరి తీసుకున్నాను. అమ్మయ్యా ఉన్నాను, హాయిగా ఉన్నాను అన్నాడు. తర్వాత ఏమైంది? హాయిగా ఉన్నాను అంటే హాయిగా. ఇప్పుడు ఫ్యాన్ వేస్తే ఎట్లా ఉంటే మనకు హాయి అనిపిస్తుందా? ఎందుకు అనిపిస్తుంది హాయి? ఈ వాయువును తనకు తగిలేటట్టుగా, అంటే ఉన్నానటువంటి యొక్క చైతన్యము మనకు తెలియటం లేదు. ఆ ఉన్నాను చైతన్యం ఎప్పుడైతే 3 శరీరాలతోకి మనం చేస్తామో అది మన్మనాభవ. ఎప్పుడైతే మనస్సు తలంపు వస్తుందో ఆ తలంపు చైతన్యం ఏమవుతుంది? ఉన్నాను ఎందు తెప్పుతుంది. ఆ ఉన్నాను ఎందు తిరగటమే, ఉండుటేందు తిరగటమే. ఎప్పుడైతే ఉండుటేందు 3 శరీరాలు తిరుగుతున్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఉన్నాను చైతన్యం జడమైన గుణము మనస్సు దేహానికి వస్తే అప్పుడు అవి ఏమవుతాయి? నేను ఉన్నాను చైతన్యాన్ని పొందుతాయి. నేనున్నాను చైతన్యం పొంది ఏమవుతుంది? నేనున్నాను స్పర్శను పొందుతాయి. నేనున్నాను స్పర్శను పొంది ఏమవుతుంది? ఆహ్లాదము. ఈ మనం ఫ్యాన్ వేస్తాం కదా, ఫ్యాన్ వేసినప్పుడు ఏమవుతుంది? మనకు ఏమొస్తుంది? ఫ్యాన్ వేసుకుంటే మనకు హాయి, వాయువు స్పర్శ కలిగి వాయువు స్పర్శ హాయి అయిందా? వాయు స్పర్శ తగిలినందువల్ల తన స్మృతి లోపల ఉంటే తన స్మృతి ఏమైంది? హాయి అన్నటువంటి యొక్క స్థితిని దానికి ఇచ్చింది. అంటే వాయు స్పర్శ కానీ ఫ్యాన్ వల్ల ఫ్యాన్లో ఏం తిరుగుతున్నాయి? 3 రెక్కలు తిరుగుతాయి. అంటే ఈ విద్యుత్తులో కొన్నటువంటి యొక్క 3 శరీరాలు తిరగటం వల్ల ఏమవుతుంది? మనకు నేను ఉన్నానటువంటి యొక్క వాయువు వీచి ఏమైంది? మనకు భౌతికంగా వాయువు వీస్తే స్పర్శ కలిగిన ఎవరి ఆహ్లాదం కలిగింది? ఈ స్పర్శ వల్ల నేను ఉన్నాను యొక్క స్మృతిలోకి తనకు వచ్చి, తన మనసులోకి వచ్చి నేను ఉన్నాను లోపల ఉన్నది, కానీ నేను ఉన్నాను స్మరణ లేక, స్మృతి గుర్తింపు లేక ఏమైంది? స్తబ్దత అయిపోయింది. ఇప్పుడు ఈ స్పర్శ వల్ల ఏమైపోయింది? వాయు స్పర్శ వల్ల ఫ్యాన్ వేసినప్పుడు ఏమైంది? నేనున్నాను స్మృతిని తీసుకొచ్చుకొని నేను హాయిగా ఉన్నాను అనేటువంటి యొక్క ఆనందాన్ని, స్పర్శను, సుఖస్వరూపాన్ని పొందాడు. ఇప్పుడు ఎవరు ఎందుకు ప్రవర్తించాడు? ఇక్కడ బయట వాయువు ముందు వచ్చినా నేనున్నాను స్మృతిని తీసుకున్నాడు, స్పర్శను తీసుకున్నాడు. వాయువు స్పర్శ ఏం చేసింది? తనను స్పర్శించింది. నేనున్నాను స్పర్శించి నేనున్నాను వర్తమానంలోకి తెచ్చుకొని ఏం చేశారు? ఇట్లా సుఖం, అత్యంతం సుఖ స్వరూపాన్ని ఎట్లయితే పొందుతున్నాడో అది ఎక్కడిది? అది ఎవరిది? ఎక్కడిది? అది నేను ఉన్నాను లక్షణం, నేనున్నాను స్వరూపం, నేను ఉన్నాను యొక్క అభిన్నం అనేటువంటి స్వరూపం. కాబట్టి ఈ లక్షణము అత్యంతం సుఖమైన లక్షణము. ఇది ఎవరు? అహమస్మి అంటే నేను ఉన్నాను ఎందే వర్తిస్తుంది. ఇప్పుడు చూడండి, 3 రెక్కలు ఉన్నాయి కదా, 3 రెక్కలు ఎక్కడ వర్తిస్తున్నాయి చెప్పండి? 3 రెక్కలు ఎక్కడ తిరుగుతున్నాయి? 3 రెక్కలు విరిస్తే ఎక్కడెక్కడ తిరుగుతున్నాయా? ఎక్కడైతే లోపల అయితే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే ఉందో, విద్యుత్ అనేదాన్ని అయస్కాంతంతో మేళవించినందువల్ల ఏమవుతుంది? ఆ ఉత్తర దక్షిణ ధ్రువాలు విశ్రయకుండా తనలో తను తిరిగేటట్టుగా ఎట్లయితే పొందుపరిచిందో ఈ టెక్నాలజీ. ఎవరి టెక్నాలజీ అంతా? అది అహమస్మి, నేను ఉన్నాను ఎందే వర్తించేటువంటి టెక్నాలజీ. కాబట్టి నేను వర్తిస్తున్నది ఎక్కడ తిరుగుతున్నది? ఫ్యాను జ్ఞానం నందు, విద్యుత్ ఎందు తిరుగుతుంది. ఆ జ్ఞానం ఏది? ఉండుట తిరిగి ఏం చేసింది? ఉండుట యొక్క జ్ఞానం తిరిగి ఏం చేసింది? ఆ 3 రెక్కలు ఆ వాయువును తన చుట్టూ తనలో తిరిగేట చేసి, విచారణ చేసి, తనలోకి ఏమైంది? ప్రసారమైంది. ఉన్నాను యొక్క చైతన్యం ప్రసారమైంది. హాయిని, ఆనందాన్ని, సుఖస్వరూపాన్ని మనం ప్రసారం చేసింది. అయితే ఇక్కడ ఏమిటి? ఇది మనం ఆత్మస్వరూపంగా సుఖం ఆత్మని విందతి, జ్ఞానం ఆత్మని జ్ఞానం విందతి, ఆత్మని సుఖం విందతి. బ్రహ్మస్వరూపం ఏం చేశారు? బ్రహ్మ సంస్పర్శం అంటేనే బ్రహ్మ సంస్పర్శము అత్యంత సుఖం వేరు కాదు.
బ్రహ్మ సంస్పర్శనే అత్యంత సుఖం అని చూపించారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇవన్నీ ఎక్కడివి? ఇవి మయి నేను ఉన్నాను ఎందు ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు నేనున్నాను ఎవరు చెప్తున్నారు? ఈ ఫ్యాన్ అనేటువంటి యొక్క భూతము మనకు సర్వభూతము అనేటువంటి యొక్క స్థితం ఉంటున్నటువంటి యొక్క స్థితి ఉన్నటువంటి యొక్క స్వరూపం ఎవరు? ఉన్నాను యొక్క స్వరూపం ఏం చెప్పింది మనకు? ఏకత్వం, ఏకంగా ఉండి ఏం చెప్తుంది? ఏకత్వాన్ని బోధించి ఏకత్వ స్వరూపం యొక్క మామ స్వరూపాన్ని ప్రసారం చేసి మనము ఆస్థిత ఎరుకను జ్ఞానాన్ని స్థిత ఉంటుండే దాంట్లో మళ్ళీ ఉండటాన్ని చూసుకుంటూ చైతన్యం చేసుకుంటూ ఉండటం చూసుకుంటూ ఉన్నాను స్వరూపాన్ని తీసుకొని ఇట్లా యోగం అయితే అప్పుడు ఇటువంటి యోగ స్వరూపం ఏమవుతుంది? అంతటా ఇప్పుడు ఫ్యాన్ ఏంది చూసాం కదా, ఫ్యాన్ ఎవరు ఏంది ఉంది? నేను ఏంది ఉన్నది. ఇదే స్వరూపాన్ని ద్రక్ష్యసి ఆత్మని అత మయి అని అక్కడ చూపించారు. ఈ శ్లోకం కూడా చెప్పుకున్నాం మనం. అంటే ఆత్మస్వరూపముగా పిమ్మట ఏమవుతుంది? మయి నేను ఉన్నాను స్వరూపంగా దర్శనం చేస్తుంది. ఇట్లా మనకు ఈ ఫ్యాన్ అన్నప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు సహయోగి, ఆ యోగ స్వరూపం. యోగి అంటే ఫ్యాను లేదు ఇక్కడ, ఎవరున్నారు? ఫ్యాను లేదు, ఇంకోటి లేదు, ఏముంది కూడా? నేను ఉన్నాను స్వరూపం అందే వర్తిస్తున్నారు. కొలతలన్నీ వేస్తే ఏమైంది? వర్తన ఏమైపోయింది? వర్తమానం కొలుసు వేసుకునే తర్వాత అన్ని ప్రవర్తనలు ఇప్పుడు ఒక దాంట్లో చూసాం. ఏకత్వం మా ఆస్థిత ఎరుకను తీసుకొని ఈ ఎరుక స్వరూపాన్ని అన్నిట్లో ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది? మనము అన్ని పదార్థములు ఎందుకు అక్కడ ఎవరెందుకు వర్తిస్తున్న వాళ్ళైనామో నేను ఉన్నాను ఇదే వర్తిస్తున్నాము. ఇది సారాంశం అన్నమాట. ఇది మనకు ఇంకొక ఇప్పుడు ఫ్యాన్ చూసాము, ఇంకోటి చెప్పుకొని మనం ముగిద్దాం. ఇప్పుడు చూడండి, ఇదేమిటి? అందరూ చెప్పండి, ఇదేమిటి? ఇదే బోధన మనకు ఇది చేస్తుంది, ఈ బోధ చేస్తుంది. ఇప్పుడు ఈ మంత్రం అయితే చెప్తున్నదో ఈ 10 శ్లోకాలు చెప్పుకుంటూ వస్తున్నాము. 11వ శ్లోకంలో ఏకాదశితో మనకు ఒక ఆవృత్తి పూర్తి చేసుకుంటాము. ఈ 10వ మంత్రంలో ఏం చూపిస్తున్నాం మనకు శ్లోకంలో అంటే ఈ బీజం, ఇదేమిటిది? బీజం. ఏం బీజం ఇది? బాదం బీజం. బాదం బీజము ఏం చెప్తుంది? ఇప్పుడు ఈ మంత్రం, ఈ శ్లోకం ఏదైతే చెప్తుందో మనకు ఇదే బీజాన్ని చెప్తుంది. ఈ శ్లోకం ఏదైతే చెప్తున్నదో ఈ బోధన మనకు ఇది చెప్తుంది. ఎట్లా చెప్తుంది చూద్దామా? ఒకసారి చూడండి, ఇదేం చెప్తుంది? ఇప్పుడు ఇందా చెప్తుంది కదా, పంచమహాభూతములు, ప్రాణులు, గ్రహించేటువంటి చరాచర ప్రాణులు అన్నిటి కూడా విశ్వం అంతటి కూడా ఇది విశ్వం అంతటిని ఒక్క మాటలో చెప్తుంది అన్నమాట. ఏం చెప్తుందంటే మయ్యేవ సకలం జాతం. ఇప్పుడు ఈ చెట్టు, ఈ విత్తనం ఏమొస్తుంది? ఒక చెట్టు మొక్క పుడుతుంది, అంకురం వేస్తుంది, మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టు వృక్షంగా వికసిస్తుంది, వృక్షం ఏమవుతుంది? ఇట్లా ఈ క్రమంలో చెప్తున్నది అనమాట. మయ్యేవ ఇదేం చెప్తుంది? బోధ తన గురించి చెప్తుంది. తనలో ఏం చెప్తుంది? తను చెప్తూ ఎవరిని చెప్తుంది? ఇప్పుడు ఏకత్వం ఎవరిని చెప్తుంది? ఇది ఏకత్వం, నేను ఉన్నా అని చెప్తుంది. ఇది ఎట్లా చెప్తుంది? మయ్యేవ సకలం జాతం అంటే ఇది రెండింటిని చెప్తున్నది, రెండు కాదు, ఏకమే చెప్తున్నది. ఎట్లా చెప్తున్నది? మయ్యేవ సకలం జాతం. ఇది ఈ చెట్టు అన్నటువంటి విశ్వము, జగత్తు, విశ్వము ఇట్లా ఏది చెప్పుకుంటున్నా ఇదంతా ఎటువంటిది? మయ్యేవ సకలం జాతం, నేను ఎందు సకలము ఉద్భవమవుతున్నది. మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం. ఎక్కడ నిలిచి ఉంది ఇదంతా? ఈ చెట్టు అంతా ఎక్కడ నిలిచి ఉంది? మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం, నేను ఎందే విశ్వము, చరాచర ప్రాణులు, జగత్తు అన్నీ నేను ఎందే నిలిచి ఉన్నవి. ఇవన్నీ ఎక్కడ లయమవుతున్నాయి? మయ్యేవ సర్వం లయమయాతి, నేను ఎందే లయమవుతున్నాయి. ఎవరెందు లయమవుతున్నాయి? ఈ బీజం చెప్తుంది, నేను ఎందే లయమవుతున్నాయి. అయితే మరి ఇప్పుడు ఇదంతా ఏమిటి, ఎవరు అని ప్రశ్నకు సమాధానంగా కూడా చెప్తున్నది. ఎట్లా చెప్తున్నది? తద్బ్రహ్మ అద్వయం అస్మ్యహం. అద్వయమైనటువంటి ఆ బ్రహ్మము ఎవరు?
అస్మ్యహం నేను ఉన్నాను, అహమస్మి. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఇది ఎట్లా ఉంది. ఈ బీజం ఏం చెప్తుంది? బీజం ఏం చెప్తుంది? బీజంను ఎట్లా చెప్తున్నది? నేను ఉన్న ఈ బీజంతో పోల్చి నువ్వు చెట్టు చూద్దాం, దాన్ని సృష్టికి విశ్వానికి ఇంప్లిమెంట్ చేద్దాం, ప్రయోగం చేద్దాం. ఇప్పుడు ఏం చెప్తుంది? చెట్టును చూసాం మనం, ఇప్పుడు చెట్టును చూస్తున్నాం. చెట్టును చూస్తే చెట్టు ఏం చెప్తుంది? చెట్టు ఏం చెప్తుంది? ఈ చెట్టు ఏం చెప్తుంది అనేది బీజం వచ్చి చెప్తున్నది అనమాట. ఇదిగో మయ్యేవ సకలం జాతం, ఈ చెట్టు అంతా నేను ఎందే ఉద్భవించింది. మయ్యేవ సర్వం ప్రతి, ఈ చెట్టు అంతా ఎక్కడ ఉంది నిలిచి ఉంది? చెట్టు అంతా ఎక్కడ నిలిచి ఉంది చెప్పండి? బీజం నుండి నిలిచి ఉంది కదా, బీజం నుండి నిలిచి ఉన్నది. ఈ చెట్టు అంతా ఎవరిలో లీనం అవుతున్నది? బీజంలో, నాలో లీనం అవుతున్నది, బీజంలోనే లీనమవుతున్నది. మరి ఈ చెట్టు అంతా ఎవరు? తద్ బ్రహ్మ, బ్రహ్మస్వరూపం. ఈ చెట్టు అంతా ఎవరు? ఈ చెట్టు ఎవరంటే అద్వయము కానటువంటి యొక్క నేనే, బీజమునే, ఇది వేరేది కాదు అని చెట్టు పరంగా చెప్పుకుంటే చెట్టు అంతా ఎవరు? అద్వయము, వేరేది కాదు, నేను కంటే వేరేది కాదు చెట్టు. కాబట్టి తద్ బ్రహ్మ అద్వయం అంటే ఈ చెట్టు అంతా ఎవరంటే నేనే. నేనేందే పుడుతున్నది చెట్టు, నేనేందే నిలిచి ఉన్నది, నేనులోనే లయమవుతున్నది. ఇప్పుడు చెట్టు అంతా ఎవరిలో లయమవుతుంది చూడండి. చెట్టు అంతా ఎవరు బీజం ప్రోగ్రామ్ చేస్తుందో, చెట్టు అంతా బీజం ప్రోగ్రామ్ చేస్తుంది, తనంతా ఎవరిలో పెడుతుంది? బీజంలో పెట్టేస్తుంది, బీజంలో లయమైపోతుంది. ఇది మయ్యేవ సర్వం లయం జాతి. మరి ఈ బ్రహ్మం ఎవరు? ఇక్కడ ఎవరు? ఈ చెట్టు ఎవరంటే అస్మ్యహం, ఈ బీజం చెప్తుంది నేను ఉన్నాను, నేను ఉన్నానే. ఇదంతే చెట్టు అంతా నేనున్నాను, చెట్టు అంతా వ్యాపించున్నాను. ఎవరు వ్యాపించాను? నేనే వ్యాపించున్నాను అని చెప్తున్నది లేదా? ఇదే బోధ ఏకత్వం. ఇప్పుడు చెట్టు అని కాదు, విశ్వం అని కాదు, ఏదని కాదు, రెండు ఏకత్వం ఏం చెప్తుంది? ఈ శ్లోకాన్ని వివరిస్తుంది. మయ్యేవ సకలం జాతం, ఏది? ఈ విశ్వమంతా, సకలమైనటువంటి ఈ విశ్వమంతా ఏమిటి? జాతం, నేను ఎందే పుడుతున్నది. మయ్యేవ, ఈ విశ్వమంతా ఎవరు? సర్వం ప్రతిష్ఠితం, నేనే నిలిచి ఉన్నది. ఈ విశ్వమంతా ఎవరిలో లయమవుతుంది? నేనులో లయమవుతుంది, నేనుగా లయమవుతుంది, లయం యాది. ఈ చెట్టు అంతా ఎవరు? తద్ బ్రహ్మ, ఈ బ్రహ్మం ఎవరు? ఈ విశ్వం అంతా ఎవరు? ఆ బ్రహ్మం, ఆ వేరు కానట్టు బ్రహ్మం ఎవరు? అస్మ్యహం, నేను ఉన్నాను అని బోధ చేస్తుంది. రెండు విధాలుగా బోధ చేస్తుంది, ఏక విధంగా బోధిస్తుంది, ఏకత్వంగా బోధ చేస్తుంది. ఏకత్వం ఎవరు బోధ చేస్తున్నది? అహమస్మి, మాం, ఏకత్వం మాం ఆస్థిత. ఇట్లా ఎరుక స్వరూపంగా స్థిత తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? స యోగి, బీజము నేను, ఇంకోటి లేదు, అంత సర్వత్రా ఏకస్వరూపమైనటువంటి యొక్క అహమస్మి బోధనే. అహమస్మి, నేను ఉన్నాను ఎందే వర్తిస్తున్నది. వర్తనం ఎవరికి వర్తిస్తున్నది? ఇప్పుడు నేనున్నానే వర్తిస్తున్నది. కాబట్టి ఇక్కడ మయి వర్తతే, నేనున్నాను ఎందే వర్తిస్తున్నాడు. ఇంకా దీనికి ముగింపుగా తర్వాత 11వ బ్రహ్మజ్ఞానంలో చెప్పుకున్నాము. ఓం సర్వభూత స్థితం యో మాం భజత్ ఏకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే. ఓం అహమస్మి. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. కృష్ణ